నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. నమస్తే ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఐఎమ్ అ లైఫ్ కోచ్. నేను ఇప్పుడు షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగింది. బట్ ఈ వన్ ఇన్సిడెంట్ చేంజ్డ్ మై హోల్ పర్స్పెక్టివ్ అబౌట్ పేరెంటింగ్. నేను ఒక ఆయన గారిని కలిసేవాడిని. ఆయన గారికి ఆ రోజుల్లో 70-72 ఏళ్ళు ఉండేవి. నేను ఆయన గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 50-60 వేల రూపాయల స్మార్ట్ ఫోన్ కొన్నాడు ఆయన ఆ వయసులో. సో నన్ను అడిగేవాడు, కశ్యప్ ఫేస్బుక్ చూపి, ఫేస్బుక్ ఎట్లా చేయాలి, వాట్సాప్ ఎట్లా, ఇన్స్టాగ్రామ్ ఎట్లా, సో తేపకోసారి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయటం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ ఆయనకి చూపించేవాళ్ళు. సరే ఒకరోజు ఆయన ఏమన్నాడంటే, కశ్యప్ ఇవన్నీ నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు, బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇవన్నీ? సో అది కూడా నేర్పించాం. యాప్ స్టోర్కి పోవాలి, డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, అయిపోతుంది. నేర్చుకున్నాడు. దగ్గర ఒక 1-2 నెలల తర్వాత ఆయన గారిని నేను మళ్ళీ కలిసా. అప్పుడే ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కలిసినప్పుడు ఆయన గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన లింగ్విస్ట్, ఆయన 3 లాంగ్వేజెస్లో PhD చేశాడు. కాలేజీలో ప్రిన్సిపల్గా, ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, కశ్యప్ నేను ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యా, బట్ నేను ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ని అయ్యా, ఎందుకంటే నేను నీ దగ్గర నేర్చుకుంటున్నా ఇవన్నీ. సో నువ్వు నాకు చెప్పావు ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది. సో నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేశా, చూడు అని ఇచ్చాడు. ఆ ఇన్స్టాల్ చేసిన యాప్ టాకింగ్ టామ్. మీకు గుర్తే ఉంటుంది, అప్పట్లో టాకింగ్ టామ్ అని ఒక అప్లికేషన్ వచ్చేది. టామ్ నుంచి ఉంటుంది, మీరేది చెప్తే అది అదే చెప్తుంది, ఫన్నీ టోన్స్లో ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే చక్కలు గిలిపెడుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఆ అప్లికేషన్ ఆయన ఇన్స్టాల్ చేశాడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఐ లవ్ సైకాలజీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, 70-72 ఏళ్ళ వయసులో ఉన్న ఈయనకి టాకింగ్ టామ్తో పని ఏంటి? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పసేనా, ఇంకేమన్నా దీని వెనకాల ఉందా? సో నేను ఆయన గారిని అడిగా, సార్ మీ మనోడు కానీ మనవరాలు కానీ ఏమన్నా దీన్ని యూజ్ చేస్తున్నారా ఏంటి, అసలు ఇది ఎందుకు డౌన్లోడ్ చేశారు? హీ సెడ్, కశ్యప్ మా ఇంట్లో 10 మంది ఉన్నారు, కానీ నాతో కూర్చొని మాట్లాడటానికి ఒక్కడి దగ్గర కూడా టైం లేదు. ఇంట్లో 10 మంది ఉన్నా నాతో మాట్లాడటానికి 10 నిమిషాలు మాట్లాడటానికి నాకు ఎవరి దగ్గర టైం లేదు. కనీసం ఈ టామ్తో మాట్లాడితే అది నేను చెప్పిందే చెప్పినా, అది ఏ కోతి వేషాలు వేసినా నాతో ఒకళ్ళు మాట్లాడుతున్నారు అన్న ఒక భావన నాకు కలుగుతుంది. నేను అందుకే ఈ యాప్ ఇన్స్టాల్ చేసే అన్నారు. ఆయన చాలా మొహం మీద చిరునవ్వుతో చెప్పారండి, కానీ నా కళ్ళమ్మటి నీళ్లు తిరిగినాయి. వాట్స్ హ్యాపెనింగ్ మై డియర్ ఫ్రెండ్స్, వాట్స్ హ్యాపెనింగ్? 10 మంది ఇంట్లో ఉన్నారు, కానీ మాట్లాడటానికి ఎవరూ లేరు. ఈ రోజుల్లో కార్పొరేట్ కంపెనీలలో నాలాంటి వాళ్ళని పిలిచి లక్షలు ఖర్చు పెట్టి టీమ్ బిల్డింగ్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అంటే 30 మంది 40 మంది ఒకే టీమ్గా పనిచేసేటట్లుగా మమ్మల్ని పిలిచి కండక్ట్ చేస్తారు ఆ ఈవెంట్స్. నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు అనిపించింది, అసలు కార్పొరేట్ కంపెనీలలో కంటే టీమ్ బిల్డింగ్ మొట్టమొదట ఫ్యామిలీలో జరగాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. వీఆర్ నాట్ అ టీమ్ మై డియర్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళది కాదు, ఎక్కడో ఒక చోట జరిగిందని ప్రతి ఇంట్లో ఇంతే జరుగుతుందని నేనేం ప్రతిపాదించట్లేదు. బట్ ఈ 70 ఏళ్ళ పెద్ద ఆయన మనస్థితి అసలు ఎట్లా అయి ఉంటుంది? నేను వాళ్ళ అబ్బాయితో మాట్లాడా. నేను ఆయనతో అన్నా, ఏమైంది మీ ఫాదర్కి, ఎవరు నాతో మాట్లాడట్లేదు అంటారు, ఏం చేయట్లేదు అంటారు, అసలు ఏంటి అంటే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, కశ్యప్ ఆయనకి కావాల్సిన బిలాంగింగ్స్ అన్నీ ఆయనకు మేము సమకూర్చాం. బిలాంగింగ్స్ అంటే కాస్ట్లీయెస్ట్ ఫోన్ కొనుక్కున్నాడు, ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఏది కావాలంటే అది చూసుకోవచ్చు, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో ఉండే లక్షల రూపాయల పరుపు, పడుకుంటే అసలు నిద్ర పట్టకపోవటం అంటూ ఉండదు, పెద్ద మంచం, పెద్ద కంచం, అన్ని బిలాంగింగ్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి ఆయనకి? తండ్రితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నాకు ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు నా కొడుకు కావాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. వాడు చాలా బిజీ అయిపోయాడు. కనీసం 2-3 రోజులకోసారి వచ్చి ఒక 10 నిమిషాలు, నాన్నగారు మీ హెల్త్ ఎలా ఉంది అని ఆ కాన్వర్జేషన్ అనేదే మా మధ్య జరగదు. లేకపోతే కశ్యప్ మా ఇంట్లో 10 మంది ఉంటే ఫేస్బుక్ ఇన్స్టాల్ చేయమని నేను ఎందుకు అడుగుతా? ఇంకొకళ్ళతో అడిగి నేను చేయించుకోలేనా? నిన్ను అడగడానికి కారణం ఏంటి? ఎవరు నా దగ్గరికి రారు, ఎవరు మాట్లాడరు. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోస్ట్ ప్యాథెటిక్ సిచ్యువేషన్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ టుడే. ఐ కాల్ దిస్ యాజ్ టుగెదర్నెస్. నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే టుగెదర్నెస్. వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారండి. They are staying together, but my dear friends, they are not living together. You are getting my point? They are staying together, but they are not living together. Life style చాలా బాగుంది, కానీ లైఫ్ లేదు. You are getting it?
నేను ఈ వీడియో ద్వారా ఏదో ఒక జనరేషన్ని తప్పుపడదాం అన్నట్టు నేను మాట్లాడట్లేదండి. ఇక్కడ ఏదో కొడుకు తండ్రికి చేయలేదు, కొడుకులంతా ఇంతే లేదా కూతుర్లంతా ఆ టాపిక్ నేను మాట్లాడడానికి నించోలేదు. పిల్లల్ని రోడ్డు మీద వదిలేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. సో మిస్టేక్స్ అనేవి 2 జనరేషన్స్ నుంచి నడుస్తున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి, దాన్ని పైరిక్ విక్టరీ, ఆ పదం పేరు. పైరిక్ విక్టరీ అంటే ఏంటంటే, 2 రాజ్యాలు కొట్టుకుంటే ఒక రాజ్యం గెలిచింది, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే రాజ్యంలో ఎవరు లేడు, అందరూ యుద్ధంలో పోయారు. గెలిచి ఏంటి చేయాలి? అటువంటి విజయాన్ని పైరిక్ విక్టరీ అంటాం. వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఈజ్ నాట్ ఎవ్రీ వన్ బట్ మెజారిటీ ఈజ్ పైరిక్ సక్సెస్. వీ హ్యావ్ బిలాంగింగ్స్, అన్ని వస్తువులు, అన్ని బిలాంగింగ్స్ ఉన్నాయి, కానీ బిలాంగింగ్నెస్ అనేది మిస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, బిలాంగింగ్స్ ఉన్నాయి కానీ బిలాంగింగ్నెస్ లేదు. బిలాంగింగ్నెస్ అంటే ఆప్యాయత అనలేం, మన అనుకునే ఒక భావన. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నేను ఇది మాట్లాడుతుంటే నాకు స్టోరీ గుర్తొస్తుందండి. సేమ్ ఈయన గారికి ఏదైతే అయిందో, ఇది ఒక లెవెల్లో కాదండి, ఇది చాలా లెవెల్లో జరుగుతుంది. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. చాలా పెద్ద యాక్టర్ అండి బాలీవుడ్లో. ఆయన గారు స్వయంగా చెప్పిన స్టేట్మెంట్ ఇది. పేరు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లా. బాలీవుడ్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు చాలా పెద్ద సూపర్ స్టార్. పబ్లిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన ఏమన్నారంటే, ఇట్లనే సక్సెస్ గురించి ఏదో ఇట్లనే ఎవరో క్వశ్చన్ అడిగితే ఆయన జవాబు చెప్తూ ఈ ఇన్సిడెంట్ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నేను బాలీవుడ్లో మొదలుపెట్టినప్పుడు మా ఇల్లు చాలా చిన్నగా ఉండేది, నా దగ్గర డబ్బు ఉండేది కాదు, సినిమాలు అప్పుడిప్పుడే వస్తున్నాయి, సో చాలా చిన్న ఇల్లు ఉండేది, ఏదో 2 గదులు ఏదో ఉండేది. ఆ చిన్న ఇల్లు ఉన్నప్పుడు, నేను సక్సెస్గా కానప్పుడు, చిన్న ఇల్లు ఉన్నప్పుడు మా అమ్మకు అనారోగ్యం వస్తే నాకు తెలిసేది, మా అమ్మకు ఒంట్లో బాగాలేకపోతే నాకు తెలిసేది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను బాలీవుడ్లో నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను. నా ఇల్లు 2 రూముల నుంచి 20 రూములు అయింది, పెద్ద బంగ్లా అయింది, కానీ మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు. హీ లిటరలీ మేడ్ దిస్ స్టేట్మెంట్. హీ సెడ్, చిన్న ఇల్లు ఉన్నప్పుడు మా అమ్మకు అనారోగ్యం వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మినా, దగ్గినా నాకు తెలిసేది, కానీ నేను ఎప్పుడైతే పెద్ద ఇల్లు అయిందో, ఆమె ఎప్పుడు చనిపోయిందో కూడా నా ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి చెబితే తప్ప నాకు తెలియదు. అంటే పెద్ద ఇల్లు కట్టుకోవడం తప్పనో, డబ్బులు సంపాదించడం తప్పనో, సక్సెస్ అవ్వకండి, అన్ని వదిలేసిపోండనో నేను చెప్పడానికి లేను. మై క్వశ్చన్ ఈజ్ బ్యాలెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. కెన్ ఐ బ్యాలెన్స్? కెన్ వీ బ్యాలెన్స్ వాల్యుబుల్స్ విత్ వాల్యూస్? విలువైన వస్తువులు, విలువైనవన్నీ కావాలి, పేరు, సక్సెస్ అన్నీ కావాలి, నేను కాదనట్లేదు. అవి ఎంతైతే కావాలో దానికి సరి సమానంగా విలువలు కావాలండి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎంత సక్సెస్ అయినా, ఏం చేసినా, నా ఇంట్లో నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే, ఉన్న నలుగురు, ఇప్పుడు నలుగురే ఉండట్లే, 2 ఉండటమే ఎక్కువైపోయింది, ఆయన ఇంట్లో కనీసం 10 మంది ఉన్నారు. సో నా ఇంట్లో వాళ్ళతో నేను ఒక టీం మెంబర్గా ఉన్నానా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. నేను అందరూ తప్పు చేస్తున్నారు అనట్లేదండి, చాలామందికి అవేర్నెస్ లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం వరకు జాబ్లో బిజీ అయిపోయి ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఇరుక్కుపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. టుగెదర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఉంది, కానీ ఫ్యామిలీలో ఆ టుగెదర్నెస్ లేకపోతే ఆ లైఫ్ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ లాంటిది. ఎప్పుడు చూసినా కలకల్లాడుతుంటుంది, వాడిపోదు, ఎందుకంటే అది ప్లాస్టిక్. కానీ దాని నుంచి వాసన రాదు, ఎందుకంటే అది ప్లాస్టిక్ ఫ్లవర్. వాసన రాకపోతే పోలెన్ ఉండదు, పోలెన్ లేకపోతే కందిరీగలు రావు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బట్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. నేను అది వదిలేయండి అని నేను చెప్పట్లేదు, డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి కావాలండి, డబ్బు లేకపోతే ఎట్లా కుదురుతుంది? నేను ఎన్ని మాటలు చెప్పినా నా ఇంటి రెంట్ నేను కట్టాలిగా, నా ఓనర్కి కూడా ఒక వీడియో పంపిస్తే ఆయన ఒప్పుకోడుగా, ఆయనకి రెంట్ నేను కట్టాలి కదా. Money is important, no doubt about it. My question is, can we balance both lifestyle as well as life? Think about it, folks. Togetherness. I will share one more incident which I have heard recently. ఒక 90 ఏళ్ల వ్యక్తి అండి, ట్రూ ఇన్సిడెంట్. నాకు అగైన్ పేర్లు చెప్పడం ఇష్టం లేదు, నేను ప్లేసులు కూడా నేను చెప్పను ఎక్కడ జరిగింది ఏంటి అనేది, వాళ్ళ వీడియో చూస్తే బాగోదు. సో ఆయనకు 90 ఏళ్ల వయసులో ఇంట్లో కొడుకు కోడలు పెట్టే టార్చర్ తట్టుకోలేక చికాకు బుట్టి మందులు కొనుక్కుంటా అని చెప్పి కిందకు వచ్చి కట్టుబట్టలతో బస్సు ఎక్కి ఆయన ఉద్యోగం చేసిన రోజుల్లో ఏ ఊరిలో అయితే ఉన్నాడో ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పాల. ఆ ఊరికి వెళ్ళి ఒక హోటల్లో దిగి ఆయన ఒక ఆయనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నేను ఇట్లా హోటల్లో ఉన్నా, నా పరిస్థితి ఇది, నేను ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు, మా కొడుకు కోడలు మంచిగా చూసుకోవట్లేదు, మరి ఏం జరిగిందో, నేను ఉండదలుచుకోవట్లేదు, నేను ఇప్పుడు హోటల్లో దిగా, నువ్వు నాకు ఒక 2 గదులు ఇల్లు ఎతికిపెట్టు, వంట వండటానికి ఒక కుక్కుని ఎతికిపెట్టు, ఎంత డబ్బులైనా నేను ఇస్తాను.
ఆ వ్యక్తి ఎవరికైతే చెప్పారో ఆయన నాకు ఒక రకమైన రిలేటివ్. సో ఆ మెసేజ్ అలా నా దగ్గరికి పాస్ అయింది. 90 ఏళ్ళ వ్యక్తి అండి, 90 ఏళ్ళ వ్యక్తి, భార్య లేదు చనిపోయింది, కొడుకు కోటీశ్వరుడు కానీ చూడటం లేదు, పెట్టడం లేదు. 90 ఏళ్ళ వయసులో ఆయనకి చికాకు బుట్టి ఇల్లు వదిలేసి వేరే ఊరికి పోయి హోటల్లో ఉన్నాడంటే ఆయన మనస్థితి ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రెషర్ తీసుకొని ఉంటాడు ఆయన, ఎంత స్ట్రెస్ తీసుకొని ఉంటాడు. రీజన్ నో టుగెదర్నెస్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అయితే ఆయనకి ఇల్లు తీసుకున్నారు, ఆయన గారు ఉన్నారు, రోజులు గడుస్తున్నాయి. తర్వాత అప్పటి వరకు కొడుకు ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే, తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, ఎటుపోయాడో తెలీదు, చుట్టాలకు కూడా ఫోన్ లేదు. యువర్ గెటింగ్ ఇట్. తర్వాత ఒక నెల గడిచిన తర్వాత 5వ తారీఖు 6వ తారీఖు వస్తే కొడుకు ఫోన్ చేశాడు తండ్రికి. చేసి ఆయన ఏమడిగాడంటే, నాన్న మీరు ఎక్కడున్నారని అడగల, ఎలా ఉన్నారు అని అడగల, అసలు ఏం చేస్తున్నారు అడగల. నాన్న ఇవాళ 5వ తారీఖు మీ పెన్షన్ పడి ఉంటుంది, నాకు డబ్బులు కావాలి, వచ్చి మీ ATM కార్డు ఇచ్చిపోండి. యువర్ గెటింగ్ మై పాయింట్. ఈ తండ్రి వేదన ఆవేదన ఎంత పడి ఉండాలండి. నేను ఆయన గారి దగ్గరికి వెళ్ళి సార్ అసలు మీ కొడుకు ఎల్లగొట్టాడంటే ఆయన ఏమన్నాడంటే, నా కొడుకు నన్ను ఎల్లగొట్టలేదండి, నేనే వదిలేసి వచ్చా. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ షార్ట్ అసలు ఆయన గుండె ధైర్యం 90 ఏళ్ళ వయసులో ఆ డిసిజన్ తీసుకోవడానికి నేను అదే తెలుసుకుందామని పోయా. అసలు ఆయన సైకాలజీ ఏంటి? చిన్న వాళ్ళు ఏదో ఫెయిల్యూర్లు అయితే, మార్కులు లేకపోతే చనిపోతున్నారు. అసలు ఆయన అంత గుండె ధైర్యంతో ఎట్లున్నాడు అని తెలుసుకోవడానికే, ఆ మెంటల్ ప్రాసెస్ ఏం జరిగింది మైండ్లో, ఆ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. సో బేసిక్గా మై డియర్ ఫ్రెండ్స్, బేసిక్గా టుగెదర్నెస్. We need to balance our lifestyle with life. We need to balance our belongings with belongingness. We need to balance valuables with values. My dear friends, make a life as a real flower which emanates fragrance, not like a plastic flower which is only looks good but doesn't feel good. So introspect yourself, my dear friends. ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి. Am I leading a balanced life? Do I have belongingness in my house? Do I have togetherness in my house? And thrive for it, my dear friends.